నేపాల్ అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధంలో ప్రారంభమైన జన్జెట్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. దీంతో రాజధాని కాఠ్మండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయంపైన కూడా దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి దేశ భద్రతా బాధ్యతను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. దీంతో యువతరం బగ్గుమంది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తేసింది. అయినా యువత శాంతించలేదు. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కలాంకి, బనేశ్వర్, చపగాన్, తేకోలలో ఆందోళనలకు దిగారు. రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చుచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. మాజీ ప్రధాని పుష్పక్ కమాల్ దాహాల్తో పాటుగా కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇళ్లపై దాడి చేశారు. బుద్ధని కాంతిలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ చీఫ్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు. ఆయన భార్య అర్జు దేవబ్బాపై వారు దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ పౌడేల్ పైన కూడా దాడి చేశారు. కొందరు మంత్రిని వీధుల్లో పరుగు ఎత్తిస్తుండగా ఎదురుగా వచ్చిన ఒక ఆందోళనకారుడు ఆయనను కాలుతో తన్నాడు. దాంతో పట్టుకొలిపిన ఆయన పక్కనే ఉన్న గోడపై పడిపోయారు. మరోవైపు మంత్రులు వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల రాజధాని కాఠ్మండులోని ఆర్మీ బ్యారక్స్కి వీఐపీలను తరలించారు. మరోవైపు దలులోని మాజీ ప్రధాని జలానాథ్ కనాల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పట్టించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకర్ తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లుగా స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రధాని ఓలీ రాజీనామా చేసినందున ఆందోళనకారులు శాంతించాలని నేపాల్ సైన్యంతో పాటుగా ఇతర భద్రతా స్థలాలు, సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చాయి. యువత ఆందోళనల నేపథ్యంలో సంకీర్ణ కూటమిలోని పలువురు మంత్రులు రాజీనామా చేశారు. ఇద్దరు నేపాలీ కాంగ్రెస్ మంత్రులు రామ్నాథ్ అధికారి, ప్రదీప్ పౌడేల్ రాజీనామా చేశారు. తమ పార్టీ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలగాలని సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నేతలు బిమలేంద్ర నిధి, అర్జున్ నర్సింగ్ కేసీ సూచించారు. కాఠ్మండు పోఖ్రాలోని ప్రధాన కారాగారాలపై నిరసనకారులు దాడులు చేశారు. పోఖ్రాలోని స్థానిక జైల్లోకి నిరసనకారులు భారీ సంఖ్యలో ప్రవేశించడంతో పాటుగా దాదాపు 900 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. కాఠ్మండులోని నకు జైల్లోకి కూడా నిరసనకారులు చొరబడి ఖైదీలందరినీ కూడా విడుదల చేశారు. జైల్లో ఖైదీగా ఉన్న మాజీ హోంమంత్రి రవి లమిచానేని ఆయన మద్దతుదారులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇక పార్లమెంట్ను రద్దు చేసే వరకు నిరసనకారులతో చర్చలు జరిగే అవకాశం లేదని కాఠ్మండు మేయర్ బలెన్ షా తెలిపారు. నేపాల్ ఆర్మీతో చర్చలకు సిద్ధంగా ఉండాలని ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
बोलก่อนพี่เลยก่อนพี่เลยล้างตัวบอลก่อนพี่เลย కాఠ్మండ్లోని ఒక 5 స్టార్ హోటల్లో తెలుగు కుటుంబాలు చిక్కుకున్నాయి. హైత్ రెజెన్సీ హోటల్లో బయట కుటుంబాలు బస చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గుంపులుగా హోటల్లోకి చొరబడిన ఆందోళనకారులు రూముల తలుపులు తడుతూ హోటల్లో బస చేసిన అతిథుల గురించి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి తర్వాత లూటీలు, దౌర్జన్యాలు వంటివి హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని హోటల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తెలుగు కుటుంబాల భద్రత కోసం వారిని సమీపంలోని అతిథి గృహానికి తరలించాలని యాజమాన్యం భావిస్తోంది.